ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోరాటం చేయాలా లేదంటే కలిసి వస్తామంటున్న పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలా అనే విషయాన్ని కాషాయ పార్టీ నేతలు తేల్చుకోలేకపోతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ పెద్దల సమక్షంలో 2 రోజుల పాటు రాష్ట్ర బీజేపీ కీలక సమావేశాలు జరిగాయి. తొలి రోజు రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగా రెండో రోజు కోర్ కమిటీ సమావేశం జరిగింది. 2 రోజుల సమావేశాల్లో ఏపీలో బీజేపీ కార్యాచరణ, పార్టీ భవిష్యత్తు, పొత్తుల అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఏపీలో పార్టీకి భవిష్యత్తు ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఒంటరిగా పోటీ చేస్తేనే పార్టీ ఓటు బ్యాంకు కాపాడుకోగలమని కొందరు నేతలు స్పష్టంగా చెప్పారు. గతంలో పొత్తులతో నష్టపోయిన వైనాన్ని గుర్తు చేశారు. పొత్తుల వల్ల చాలా నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేయకపోవడం వల్ల సొంత ఓటు బ్యాంకు కూడా కనుమరుగవుతోందని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. గతంలో టీడీపీతో పొత్తు వల్ల బీజేపీకి ఏ విధమైన డ్యామేజ్ జరిగిందనే దానిపైన చర్చ లేవనెత్తారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుని నమ్మలేమంటూ కొందరు కరాఖండిగా చెప్పారు. అదే సమయంలో కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ చేస్తున్న వ్యాఖ్యలపైన సమావేశాల్లో చర్చించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు అవినీతి కేసులో జైల్లో ఉన్నప్పుడు పవన్ వెళ్లి కలిసి వచ్చి ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించడం పైన చర్చించినట్టు తెలుస్తోంది. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని పవన్ చేసిన ప్రకటన పార్టీలో అయోమయానికి కారణమవుతోందని కొందరు నేతలు ప్రస్తావించారు. జనసేనతో పొత్తులో ఉన్నామని పదే పదే ప్రకటిస్తున్న పవన్ మాత్రం టీడీపీతోనే ఉంటానని స్పష్టంగా ప్రకటించడం వల్ల బీజేపీకి నష్టం జరుగుతోందని, జనసేనతో కలిసి ఉన్నామో లేదో తెలియక క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని పలువురు ప్రస్తావించినట్టుగా సమాచారం. తెలంగాణలో జనసేనతో కలిసి వెళ్లినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని కొందరు చెప్పారు. అయితే ఏపీలో పరిస్థితులు వేరని, పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోనందున జనసేనపై తొందరపడి ఎవరూ కమెంట్లు చేయొద్దని ఢిల్లీ నుంచి వచ్చిన నేతలు సూచించినట్టు తెలుస్తోంది.